హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కందుల రసం పెడుతున్నా అండి. ఈ కందులు వచ్చేసి నైట్ నానబెట్టుకున్నా, శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నా అండి. వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. రాక్ సాల్ట్ వేసుకుంటున్నా. మూత పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 4-5 విజిల్స్ రావాలండి. కందుల రసం కోసం అండి ఒక 3 టమాటా, ఇంకా 3 ములక్కాడ ముక్కలండి, ఒక ఆనియన్, మిర్చి కొంచెం తీసుకుంటున్నా అండి, చింతపండు కొంచెం నానబెట్టుకున్నా. వీటిని కట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. పోపు కోసం కళాయి పెట్టుకుందామండి. ముల్లంగి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ముల్లంగి లేదు, అందుకే నేను ములక్కాడ వేసుకున్నా. ఈ ప్లేస్లో ముల్లంగి వేసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ముల్లంగి కూడా వేసుకోవచ్చండి. ఈ రసంకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుందండి. ఈలోగా ఇది ఉడుకుతుందండి. మా విజిల్ ఇంతేనండి, ఇలాగే ఉడుకుతుంది. విజిల్ రాదు, ఈ కుక్కర్ ఇలాగే వస్తుంది. కానీ చాలా తొందరగా ఉడుకుతాయండి దీంట్లో. ఈ కుక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర, కరివేపాకు వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ కాస్త రసం మరిగేటప్పుడు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ రసం బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం దంచేసుకుందామండి. వెల్లుల్లి వేసుకుంటున్నా. ములక్కాడలు వేసుకోవాలండి, కొంచెం వెల్లుల్లి పచ్చివాసన పోయాక. పసుపు వేసుకుందామండి కొంచెం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, రాక్ సాల్ట్. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి, మూత పెట్టుకొని. ఈ లోపల ఉడికిపోయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఉడికిపోయాయి. ఈ స్టేజ్లో మనం చింతపండు పోసుకోవాలండి. చింతపండు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి, కొంచెం రాక్ సాల్ట్. మూత పెట్టుకుందామండి. జస్ట్ మూత పెట్టుకున్నా అండి, విజిల్కి ఏం పెట్టట్లేదు. ఒకసారి కలుపుకుందాం. ములక్కాడ ఇంకొంచెం పచ్చిగా ఉందండి, ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం. ఈ స్టేజ్లో టమాటా వేసుకుందామండి.
మూత పెట్టుకోవాలండి. ఈ లోపల చారు మరుగుతుందండి. మిగిలిన ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. అయిపోయిందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందామండి. రసం మరిగిపోయిందండి. మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇందులో కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందామండి. సిమ్లో పెట్టుకున్నా నేను. కారం వేసుకుందామండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి. ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నా అండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వన్ మినిట్ ఇలా ఉంచుకోవాలండి. పక్కకు తీసుకుందాం. మరిగించుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఇలా ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ కందులు ఇలాంటివన్నీ మర్చిపోయారండి తినడం. ఇవి చాలా బలం అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాండి. అంతే.